Hi friends, welcome back to my ఛానల్. రియాక్ట్ డెఫినేషన్స్ అండ్ కంపారిజన్స్ అనే ఈ యొక్క సిరీస్‌లో మనము ఇప్పటివరకు డెఫినేషన్స్ గురించి కొన్ని తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోలో మనము ఫంక్షనల్ కంపోనెంట్స్ వర్సెస్ క్లాస్ కంపోనెంట్స్. దీని యొక్క మధ్య డిఫరెన్సెస్ ఏంటి? ఫంక్షనల్ కంపోనెంట్ ఏంటి? క్లాస్ కంపోనెంట్ ఏంటి? దీని మధ్య మనకి డిఫరెన్సెస్ ఏమున్నాయని చెప్పేసి మనము ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఫంక్షనల్ కంపోనెంట్, క్లాస్ కంపోనెంట్ చూడండి. ఫస్ట్ డెఫినేషన్. ఫంక్షనల్ కంపోనెంట్ అంటే ఏంటి? క్లాస్ కంపోనెంట్ అంటే ఏంటి? ఏ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ దట్ రిటర్న్స్ జేఎస్ఎక్స్. ఫంక్షనల్ కంపోనెంట్ అంటే ఏంటి? ఒక జావాస్క్రిప్ట్ యొక్క ఫంక్షనే ఫంక్షనల్ కంపోనెంట్ పేరులోనే ఉందన్నమాట. ఫంక్షనల్ కంపోనెంట్ అంటే ఫంక్షన్, ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ని యూజ్ చేసి మనము ఏదైతే జేఎస్ఎక్స్ అంటే లైక్ హెచ్టిఎంఎల్ అనమాట. హెచ్టిఎంఎల్లోనే ఉంటుంది జేఎస్ఎక్స్. జేఎస్ఎక్స్ అంటే ఏం లేదు, మనకి జావాస్క్రిప్ట్. హెచ్టిఎంఎల్ లోపల మనం జావాస్క్రిప్ట్ రాస్తాం అంతే. జేఎస్ఎక్స్ అంటే ఇది ఏం చేస్తుంది? జావాస్క్రిప్ట్ యొక్క ఫంక్షన్ అనమాట. ఇది రిటర్న్ చేస్తుంది, జేఎస్ఎక్స్ రిటర్న్ చేస్తుంది. ఇలా ఉన్న ఈ యొక్క స్ట్రక్చర్ని దీన్ని ఏమంటారు అంటే ఫంక్షనల్ కంపోనెంట్ అని చెప్పేసి అంటారు. క్లాస్ కంపోనెంట్ అంటే ES6 క్లాస్ దట్ ఎక్స్టెండ్స్ రియాక్ట్ కంపోనెంట్. ఇది ఏంటంటే ఇది కూడా జావాస్క్రిప్టే. జావాస్క్రిప్ట్లో క్లాసెస్ అని చెప్పేసి మనకి ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఒక కాన్సెప్ట్. ఏంట్లో 2015 ES6 అని చెప్పేసి ఆ యొక్క వర్షన్ లోపల ఈ యొక్క క్లాస్ అనే ఈ యొక్క ఫీచర్ని, ఈ యొక్క కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్లాస్ని యూజ్ చేసుకొని మనము ఒక కంపోనెంట్ని మనము క్రియేట్ చేస్తాము. అది కూడా ఏం చేస్తుంది? జేఎస్ఎక్స్ని అది కూడా రిటర్న్ చేస్తున్నాం. జేఎస్ఎక్స్ని రిటర్న్ చేస్తుంది. ఇది క్లాస్ కంపోనెంట్, ఫంక్షనల్ కంపోనెంట్. సింటాక్స్ ఎలా ఉంటుంది చూసినట్టయితే ఇద్దరికి ఇది చాలా ఫంక్షనల్ కంపోనెంట్లో సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది అనమాట. జస్ట్ ఫంక్షన్, మనం యార్ ఫంక్షన్ యూజ్ చేయండి, లేకపోతే నార్మల్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఫంక్షన్ రాస్తాము, ఒక ఫంక్షన్కి నేమ్ రాస్తాము, ఆ తర్వాత రిటర్న్ చేస్తాము, అయిపోతుంది. ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అది మినిమం ఈజీగా అర్థమవుతుంది. బేసిక్ బిగినర్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది అనమాట. క్లాస్ కంపోనెంట్ సింటాక్స్ అనేది కొంచెం వెర్బస్ అంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే క్లాస్ కంపోనెంట్ క్లాస్ రాయాలి, అది మళ్ళీ దాంట్లో ఎక్స్టెండ్ చేయాలి, చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. కొంచెం ఎక్కువగా దీంట్లో మనము సింటాక్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం వెర్బస్గా ఉంటుంది అనమాట. ఇది అంతే. దీనికి క్లాస్ కంపోనెంట్తో పోల్చుకుంటే ఫంక్షనల్ కంపోనెంట్ అనే సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. స్టేట్ నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ యూజెస్ హుక్స్ ఫర్ స్టేట్ మేనేజ్మెంట్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్. మనకి ఫంక్షనల్ కంపోనెంట్స్లో హుక్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ హుక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తామంటే మనం స్టేట్ని మేనేజ్ చేస్తాము. స్టేట్ లోపల ఏదైనా సరే ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనకి క్లాస్ కంపోనెంట్లో మనకి ఏమంటారంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పేసి అంటారు వాటిని. అయితే ఇక్కడ ఈజీగా హుక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా స్టేట్ని మనము ఈజీగా హ్యాండిల్ చేయగలం, ఈజీగా మేనేజ్ చేయగలం. స్టేట్ మేనేజ్ చేయడం అంటే ఏం లేదు, స్టేట్ని అప్డేట్ చేయడము, స్టేట్ని యాడ్ చేయడము, స్టేట్ని డిలీట్ చేయడము, స్టేట్ని ఎడిట్ చేయడము, స్టేట్ని క్రియేట్ చేయడం. ఇదంతా ఏంటంటే మేనేజ్ చేయడం అంటారు. స్టేట్ని మేనేజ్ చేయడం, దీన్నే స్టేట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటారు. ఇది హుక్స్లో మనకు హుక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ స్టేట్ని ఈజీగా హ్యాండిల్ చేయగలం ఫంక్షనల్ కంపోనెంట్స్లో. అదే క్లాస్ కంపోనెంట్స్లో అయితే దిస్ డాట్ స్టేట్ అని చెప్పేసి, దిస్ డాట్ సెట్ స్టేట్ అని చెప్పేసి ఈ యొక్క కొన్ని మనకి ఫ్యూచర్లు ఉంటాయి అనమాట. దీని ద్వారా ఇక్కడ మనము లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజ్ చేసి ఇక్కడ స్టేట్ని మేనేజ్ చేస్తాము. ఇక్కడ కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట, అంత ఈజీగా ఉండదు. అలాగే నెక్స్ట్ డిఫరెన్స్ ఇన్ లైఫ్ సైకిల్ మెథడ్స్. నో లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజెస్ హుక్స్ లైక్ యూజ్ ఎఫెక్ట్ ఇన్స్టెడ్. ఇక్కడ ముందు మనం స్టేట్ మేనేజ్మెంట్లో చెప్పుకున్నట్టే ఇక్కడ లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పేసి ఏం ఉండవు. ఇక్కడ మనకి ఫంక్షనల్ కంపోనెంట్స్లో హుక్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేది పక్కన పెట్టడం జరిగింది. లైఫ్ సైకిల్ మెథడ్స్లో మీకు డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు క్లాస్ కంపోనెంట్ ఉంది, అక్కడ లైఫ్ సైకిల్ మెథడ్స్ యూజ్ చేసి మనం స్టేట్ని మేనేజ్మెంట్ చేస్తాం. కంపోనెంట్ డిడ్ మౌంట్, కంపోనెంట్ డిడ్ అప్డేట్, కంపోనెంట్ డిడ్ అన్మౌంట్ అని చెప్పేసి మనకి ముఖ్యంగా 3 ఉంటాయి అనమాట మెథడ్స్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే ఏం లేదు, ఫస్ట్ పుట్టడం, తర్వాత పెరగటం అంటే అప్డేట్ అవ్వడం, చేంజ్ అవ్వడం, థర్డ్ వన్ చనిపోవటం. ఈ 3టిని నిత్య జీవితంలో మనం జరిగే లైఫ్ సైకిల్ని అక్కడ కూడా కంపోనెంట్ కూడా లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది అనమాట. కంపోనెంట్ డిడ్ మౌంట్ అంటే కంపోనెంట్ అనేది రెండర్ అవ్వడం, అంటే కంపోనెంట్ అనేది మనకి బ్రౌజర్లో రెండర్ అవటం అంటే ఏంటి? అక్కడ పుట్టడం. కంపోనెంట్ డిడ్ అప్డేట్ అంటే అక్కడ అప్డేట్ అవ్వడం, అంటే చేంజ్ అవ్వడం, అంటే పెరగటం. నెక్స్ట్ కంపోనెంట్ డిడ్ అన్మౌంట్ అంటే
రిమూవ్ అవ్వటం. కంపోనెంట్ రెండర్ అయిన తర్వాత అక్కడి నుంచి బ్రౌజర్‌లో నుంచి రిమూవ్ అవ్వటం, డిలీట్ అవ్వటం అంటే చచ్చిపోవటం కంపోనెంట్. ఇగో ఈ యొక్క లైఫ్ సైకిల్ నిత్య జీవితంలో ఉండే లైఫ్ సైకిల్ మెథడ్స్ అక్కడ కూడా మనకి లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ ద్వారా ఇక్కడ మనం స్టేట్‌ని హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. కానీ మనకి ఫంక్షనల్ కంపోనెంట్‌లో ఏమి ఉండవు. జస్ట్ హుక్స్ అనే కాన్సెప్ట్ ద్వారా యూజ్ హుక్, యూజ్ స్టేటు, యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ముఖ్యంగా ఈ 2 హుక్స్ ద్వారా మనము ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేస్తాం. ముఖ్యంగా యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్ ఉంటదనమాట మనకి. దీనితో మనము లైఫ్ సైకిల్స్ మెథడ్స్ ఈ మూడిటిని కూడా ఒకే హుక్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం. ఈ యూజ్ ఎఫెక్ట్‌తోనే మనము కంపోనెంట్ డెడ్ మౌంట్ చేస్తాము, కంపోనెంట్ డెడ్ అప్డేట్ చేస్తాము, కంపోనెంట్ డెడ్ అన్మౌంట్ చేస్తాము. అక్కడ డిఫరెంట్ సినారియోలో డిఫరెంట్ ఈ యొక్క లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్నిటిని కూడా మనం ఒకే ఒక్క యూజ్ ఎఫెక్ట్ మెథడ్స్ ఇక్కడ హ్యాండిల్ చేస్తాం అనమాట. ఇలాగే లైఫ్ సైకిల్ మెథడ్స్ అని చెప్పేసి మనకి ఫంక్షనల్ కంపోనెంట్లో హుక్స్ ద్వారానే చేస్తాము. హుక్స్ అనేవి లైఫ్ సైకిల్ మెథడ్స్ని రిప్లేస్ చేసాయి అనమాట. ఇక్కడ క్లాస్ కంపోనెంట్లో లైఫ్ సైకిల్ మెథడ్స్ ద్వారానే మనము చేయవలసి ఉంటుంది స్టేట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫంక్షనల్ కంపోనెంట్లో దిస్ కీవర్డ్ అనేది ఉండదు. దిస్ కీవర్డ్ అని చెప్పి రాయం. కానీ క్లాస్ కంపోనెంట్లో దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే క్లాస్ కంపోనెంట్ అనే కాదు, మీకు జావాస్క్రిప్ట్‌లో కూడా క్లాసెస్ అనే కాన్సెప్ట్‌లో దిస్ అనే ఈ యొక్క కీవర్డ్‌ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఆ యొక్క ఆబ్జెక్ట్స్‌లో క్లాస్‌లో అంటే క్లాసెస్ మనది ఎక్కడ ఉంటాయి ఎక్కువగా మనకి ఏ కాన్సెప్ట్‌లో వస్తాయి ఆబ్జెక్ట్స్ లోపల ఉంటాయి కదా. అక్కడ మనం దిస్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్‌ని మనం హ్యాండిల్ చేస్తాం. కానీ ఇక్కడ మన అసలు క్లాసే ఉండదు కాబట్టి దిస్సే ఉండదు ఇక్కడ. ఫంక్షనల్‌లో క్లాసే ఉండదు కాబట్టి ఇక్కడ దిస్ అనేది కాన్సెప్టే అసలు రాదు. యూజ్ స్టేటు ఇయన్నీ మాట. యూజ్ ఎఫెక్ట్ ఇలాంటివి అనమాట. ఇలాగ ఫంక్షనల్ కంపోనెంట్స్, క్లాస్ కంపోనెంట్స్ అనేవి మనకి డిఫరెన్సెస్ అనేవి ముఖ్యంగా ఈ 5 అనేవి చాలా ముఖ్యమైన డిఫరెన్సెస్ అనమాట మనకి ఇక్కడ. అయితే ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మీకు చూడండి, ఇక్కడ ఫంక్షనల్ కంపోనెంట్ క్రియేట్ చేసినాను. ఫంక్షనల్ కంపోనెంట్ అని చెప్పేసి ఇది ఒక రియాక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇది ఇక్కడ యారో ఫంక్షన్ రాయడం జరిగింది. ఇది యారో ఫంక్షన్ ES6 ఫ్యూచర్ యారో ఫంక్షన్ రాయడం జరిగింది అనమాట. ఇక్కడ ఫంక్షనల్ కంపోనెంట్ ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇక్కడ JSX ఇది JSX అనమాట. ఇక్కడ JSX రిటర్న్ చేస్తున్నమాట. JSX అంటే ఏం లేదు, HTML లోపల జావాస్క్రిప్ట్ మనము రాస్తాం, అది JSX. క్లాస్ కంపోనెంట్ చూడండి, క్లాస్ కంపోనెంట్, ఎక్స్టెన్స్ కంపోనెంట్, మళ్ళీ రెండర్స్ మెథడ్ యూజ్ చేయాలి, మళ్ళీ రిటర్న్ చేయాలి. ఇగో ఇన్ని ఉన్నాయి దీంట్లో. దీనికి ఎంత సింపుల్గా ఉంది. ఇది ఒకే ఒక స్టెప్స్ అంతా అయిపోయింది. ఇక్కడ చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో. ఇక్కడ క్లాస్ అని చెప్పేసి మెన్షన్ చేసి క్లాస్ కంపోనెంట్ క్రియేట్ చేసి దాని ఎక్స్టెన్స్ అని చెప్పేసి కీవర్డ్ యూజ్ చేసి కంపోనెంట్ అని కీవర్డ్ చేసి మళ్ళీ రెండర్ మెథడ్ యూజ్ చేయాలి, తర్వాత రిటర్న్ చేయాలి. ఇన్ని ఉంటాయి మనకి క్లాస్ కంపోనెంట్ లోపల. అయితే ఫంక్షనల్ కంపోనెంట్‌లో ఏం లేవు. జస్ట్ మనం ఫంక్షనల్ కంపోనెంట్ యారో ఫంక్షన్ గానీ, సింపుల్‌గా లేకపోతే నార్మల్ ఫంక్షన్ గానీ యూజ్ చేసి రాసేసాం. ఇక్కడ దీని పేరు రాసేసాము, ఇక్కడ రిటర్న్ చేసేసాము. రిటర్న్ చేసాం, అయిపోయింది. ఇది ఎక్స్‌పోర్ట్ చేసేసాము. ఎందుకంటే కంపల్సరీ దీన్ని మనం వేరే చోట వాడాలంటే కంపల్సరీ ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేస్తేనే మనము వేరే కంపోనెంట్‌లో ఇంపోర్ట్ చేయగలం. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేయకపోతే మనం దీన్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఫంక్షన్‌ని కూడా అంతే జావాస్క్రిప్ట్‌లో ఒక ఫంక్షన్ రాసామంటే దాన్ని కాల్ చేయాలి కంపల్సరీ. కాల్ చేయకపోతే ఆ ఫంక్షన్‌ని మనం ఇంప్లిమెంట్ చేయలేము. ఇక్కడ కూడా అంతే, ఫంక్షన్ని మనము రాస్తున్నాం, ఫంక్షన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం అంటే కాల్ చేస్తున్నాం. ఎక్కడ కావాలంటే అక్కడికి కాల్ చేస్తున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఇది ఫంక్షనల్ కంపోనెంట్స్ అండ్ క్లాస్ కంపోనెంట్స్ మధ్య హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.